ఆర్థోపెడిక్ డిజిటల్ సెకండ్ ఒపీనియన్ సర్వీస్ సేవలు 6 నెలల పాటు రోగులకు అందుబాటులో ఉంటాయని అమరా హాస్పిటల్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్లు కాటం కృష్ణయ్య, రవికుమార్ తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడిలోని అమరా ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువేయాలనే లక్ష్యంతో ఆర్థోపెడిక్ డిజిటల్ సెకండ్ ఒపీనియన్ సర్వీస్ను గురువారం ప్రారంభించారు. ఈ సేవలు మే 20 నుంచి నవంబర్ 19 వరకు 6 నెలల పాటు అందుబాటులో ఉండనున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులు తమ వైద్య నివేదికలు, స్కానింగ్లు, పరీక్షల వివరాలను క్యూఆర్ కోడ్ ద్వారా అప్లోడ్ చేసి నిపుణుల అభిప్రాయాన్ని సులభంగా పొందే విధంగా ఈ సేవలను రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యంగా శస్త్రచికిత్స అవసరమా లేదా ప్రస్తుతం కొనసాగుతున్న చికిత్స సరైనదా, ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ఉన్నాయా వంటి అంశాలపై నిపుణుల సలహాలు అందిస్తామని తెలియజేశారు. అనవసర వైద్య పరీక్షలు, అధిక చికిత్స ఖర్చులను తగ్గించుకోవటంలో ఈ డిజిటల్ సెకండ్ ఒపీనియన్ సేవలు రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశోక్ రెడ్డి, మునికృష్ణయ్య, వేణుగోపాల్, పిఆర్ఓ మునినాథం, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. క్లారిటీ, పేషెంట్కి క్లారిటీ ఉండదు. ఎన్నోసార్లు ఏ ట్రీట్మెంటు, ఏం ప్రాబ్లము, చేపించుకోవాలా వద్దా అనేది క్లారిటీ ఉండదు. ఈ క్లారిటీ కోసం సాల్వ్ చేసే కోసమే మనం ఈ సెకండ్ ఒపీనియన్. ఇంకొక డాక్టరు ఏమో చెప్పారు, వాళ్ళ మీద మిస్ట్రస్ట్ ఉంది, ఆ మిస్ట్రస్ట్ని క్రియేట్ చేసే ఉద్దేశం అయితే కానే కాదు. సో బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్, ప్యూర్లీ ఇట్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్. సో ప్రతి మోకాలు నొప్పి అరుగుదల కాదు, ప్రతి అరుగుదలకి సర్జరీ అవసరం. సో కంప్లీట్ ఇవాల్యుయేషన్ కావాలా, కంప్లీట్ ఇవాల్యుయేషన్ చూసుకుని ఏంటి ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉంది, తీవ్రత బట్టి ట్రీట్మెంట్ స్టేజ్ వైజ్ ఏమేమి ఇవ్వాలా అనేది కంప్లీట్ ఒక డిసిషన్ మేకింగ్ పేషెంట్తో డిస్కస్ చేసి డిసిషన్ మేకింగ్ చేస్తే పేషెంట్కి క్లారిటీ వస్తుంది.